శ్రీలంక తీరంలో ఇరాన్కు చెందిన యుద్ధనౌక ఐరిస్ డెనాపై దాడి జరిగింది. ఈ ఘటనలో 101 మంది గల్లంతు కాగా 72 మంది గాయపడ్డారని మీడియా వర్గాలు వెల్లడించాయి. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాలోని ఇతర పోర్టుల్ని సందర్శించి వస్తున్న ఐరిస్ డెనా గత నెల 17న విశాఖలో జరిగిన ఐఎఫ్ఆర్లో పాల్గొంది. అనంతరం ఇరాన్కు తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలోనే శ్రీలంకలోని గాలే మీదుగా వెళ్తున్న సమయంలో యుద్దనౌకపై సబ్మెరైన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఐరిస్ డెనాకు రక్షణగా ఐరిస్ మక్రాన్ మరో రక్షణ నౌక కూడా ఉన్నట్లు సమాచారం. 32 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు శ్రీలంక నేవీ పేర్కొంది. ప్రమాద సమయంలో ఐరిస్ డెనా యుద్దనౌకలో 180 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. శ్రీలంక తీరంలో ఇరాన్కు చెందిన యుద్దనౌక ఐరిస్ డెనాపై దాడి జరిగింది. ఈ ఘటనలో 101 మంది గల్లంతు కాగా 72 మంది గాయపడ్డారని మీడియా వర్గాలు వెల్లడించాయి. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాలోని ఇతర పోర్టుల్ని సందర్శించి వస్తున్న ఐరిస్ డెనా గత నెల 17న విశాఖలో జరిగిన ఐఎఫ్ఆర్లో పాల్గొంది. అనంతరం ఇరాన్కు తిరుగు ప్రయాణమైంది. శ్రీలంక తీరంలో ఇరాన్కు చెందిన యుద్దనౌక ఐరిస్ డెనాపై దాడి జరిగింది. ఈ ఘటనలో 101 మంది గల్లంతు కాగా 72 మంది గాయపడ్డారని మీడియా వర్గాలు వెల్లడించాయి. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాలోని ఇతర పోర్టుల్ని సందర్శించి వస్తున్న ఐరిస్ డెనా గత నెల 17న విశాఖలో జరిగిన ఐఎఫ్ఆర్లో పాల్గొంది. అనంతరం ఇరాన్కు తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలోనే శ్రీలంకలోని గాలే మీదుగా వెళుతున్న సమయంలో యుద్ద నౌకపై సబ్మరైన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఐరిస్ డెనాకు రక్షణగా ఐరిస్ మక్రాన్ మరో రక్షణ నౌక కూడా ఉన్నట్లు సమాచారం. 32 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు శ్రీలంక నేవీ పేర్కొంది. ప్రమాద సమయంలో ఐరిస్ డెనా యుద్దనౌకలో 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.